ఓకేనండి, ఇప్పుడు జీవామృతం తయారు చేసుకునే విధానం చూద్దామండి. బుల్లయ్య గారు పోయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 లీటర్ల డ్రమ్ములో 10 లీటర్లు అనేది ఆవు మూత్రం అనేది పోయటం జరుగుతుందండి. పోయండి బుల్లయ్య గారు. 10 లీటర్లు అనేది ఆవు మూత్రం పోయటం జరుగుతుంది. పోసేయండి. తర్వాత మనం ఏం చేస్తామంటే పేడ వేసేయండి. బుల్లయ్య గారి చేత పేడ కూడా అనేది ఒక 10 కేజీల పేడ అనేది కల్పించడం జరుగుతుంది. ఆవు పేడ తీసుకున్నామండి మనం. ఆవు పేడ తీసుకుని వేసేయండి. పర్లేదు లాగిచ్చేయండి. వేసేయండి మొత్తం ఒకేసారి వేసేయండి. పర్లేదు. అలాగే బెల్లం కూడా. బెల్లం నలగ కొట్టాల్సిందండి. సరే కొట్టండి. ఒక రాయి తీసుకోండి ప్రజెంటు, లేకపోతే ఇట్రండి. త్వరగా రండి. ఇప్పుడు బెల్లం అనేది కూడా మనం ఏంటంటే చక్కగా కొంచెం నలగ కొట్టి అనేది ఆ డ్రమ్ములు అనేది వేసేయాలండి. 200 లీటర్ల జీవామృతానికి మినిమం 2 కేజీల బెల్లం అనేది వేయాలండి. 2 కేజీల బెల్లం అనేది కలుపుకోవాలి. జీవామృతాన్ని 2 విధాలుగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇదైతే మనం స్టార్టింగ్ పాలేకర్ గారి విధానంలో మనం తయారు చేస్తున్నామండి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు శనగపిండి బెల్లం ఈ 2 కలుపుకుని ఒక 10 లీటర్ల బకెట్లో ఎన్ని మెత్తగా చేసుకుని మొత్తం కరిగిన తర్వాత అప్పుడు దానిలో కలయి తిప్పాలండి. యాక్చువల్లీ మనం అది కాకుండా స్టార్టింగ్ విధానం పద్ధతిలోనే మనం జీవామృతం అనేది తయారు చేయడం జరుగుతుందండి. ఓకేనండి. బుల్లయ్య గారు వేసేయండి. బెల్లం వేసేయండి. కరిగిపోతుంది. వేసేయండి. ఇప్పుడు 2 కేజీల బెల్లం అనేది కూడా 3 కేజీల వేసేయండి. 3 కేజీల బెల్లం అనేది కూడా మనం అనేది జీవామృతంలోకి వేసేయటం జరుగుతుందండి. ఒకేసారి కవర్ లేపేయండి. వేసేయండి. లోన్కి వేసేయండి. ఇంకా కాస్త బెల్లం అనేది కొంచెం మెత్తగా దంచితే పోయిందండి. బై వాటర్లో కరిగిపోతుందండి. అపరాల పిండి కూడా ఇది తర్వాత అపరాల పిండి వేసా తీసుకొచ్చాయండి. 2 కేజీస్ అనేది అపరాల పిండి కూడా అనేది 3 కేజీల రైట్. 2 కేజీలు చాలండి. పర్లేదు. కర్రతో తిప్పాలి. ఓకే. కర్ర తీసుకురండి. ఓకేనండి, చూస్తారు కదా అపరాల పిండి అయితే పైన ఉంది. దీన్ని అనేది సవ్య దిశలో అనేది మనం తిప్పాలండి. సవ్య దిశలో అంటే గడియారం ఎలా తిరిగిద్దో అలా తిప్పాలండి. ఇది ఇలా సవ్య దిశ తిప్పండి. సవ్య దిశలో తిప్పాలన్నమాట. అంటే క్లాక్ వైజ్ గడియారం ఎలా అయితే తిరిగిద్దో అలా ఇలా. మంచి స్మెల్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి. చక్కగా సువాసన అనేది వస్తుంది. ఇది అనేది ఉదయం సాయంత్రం అనేది తిప్పాలండి. నీడనే ఉండాలన్నమాట ఈ జీవామృతం అనేది. చూశారు కదండి జీవామృతం తయారీ. ఈ జీవామృతం అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే తోటకూర అనేది కొయ్య తోటకూర, పాలకూర, మెంతికూర అనేది ఆల్రెడీ కటింగ్ అయిపోయిందండి. ఇవి మొక్క ఆకులు బాగా రావడానికి పెరుగుదలకు అనేది మనం అనేది వీటికి అనేది జీవామృతం అనేది తయారు చేసి
మనం వీటికి పిచికారీ చేస్తాం అనమాట. అప్పుడు అనేది ఇవి మొక్క అనేది ఇంకా బాగా చిగురు వస్తుంది. అలాగే రుచి కూడా బాగానే ఉంటుందండి న్యాచురల్గా వీటి కోసం అనమాట. ఇది గోంగూర ఉంది కదండి, ఈ గోంగూర కోసం కూడా. థ్యాంక్ యూ అండి.